2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఇది 144 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. ఇది కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి ఈ శివరాత్రి ఒక గొప్ప పర్వదినం అని చెప్పాలి. ఈరోజు అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది. ఈ రోజు అలాగే శివుడు ఏంటంటే గనకనండి విషాన్ని కంఠంలో నిలుపుకొని ఏంటంటే గనక నీలకంఠుడిగా మారాడని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. భూములు కొంటూనే ఉంటారు. అలానే కాకుండా భూమితో పాటు బంగారం బంగ్లాలు కూడా కొంటూ ఉంటారు. ఇంటి స్థలాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక మందార ఆకు పరిహారం అనేది చెయ్యండి. అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎంత కష్టపడ్డా కానీ మనం ఏంటంటేనండి భూస్థలాలు కొనలేకపోతూ ఉంటారు కొంతమంది దగ్గర ఏంటంటే డబ్బు లేకపోయినప్పుడు కూడా అంటే లేనప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే ఆటంకాలు లేకుండా మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే శివరాత్రి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేసుకుంటే భూలాభం కలుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక సొంతింటి కల అయినా సరేనండి నెరవేరుతుంది. ధనం వస్తుంది. ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మనం చెప్పొచ్చు. శివరాత్రి రోజు మందార ఆకుతో ఏ పరిహారం చేసుకుంటే మీకు ఉండే అంటే దరిద్ర బాధలు కూడా పోతాయో కష్టాలన్నీ కూడా పోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మందార ఆకు అనేది ఏంటంటే కనుక పవిత్రమైన ఆకు, చాలా చాలా శక్తివంతమైన ఆకు. ఈ ఆకుతో పరిహారం చేస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం అన్నమాట. అలానే మందార ఆకుతో ఏంటంటే కనుకనండి పరిహారం చేయడం వల్ల కష్టాలు సమస్యలు పోయి కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో ఏ పరిహారం చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మందార ఆకు చాలా పవిత్రమైన ఆకండి, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మందార ఆకుతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే మన సుడి తిరిగిపోతుందన్నమాట. శివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్ర లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల చెడంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది. పూజ చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. అలానే కాకుండా పూజ ఫలితం అనేది మీకు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి. ఇంట్లో పూజ గదిలో ఏంటంటే గనకనండి చక్కగా దీపారాధన చేసుకోండి. నారికేళ్ల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీపం. మహాశివరాత్రి రోజు నారికేళ్ల దీపం ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేళ్ల దీపాన్ని అంటే పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. ఇలా దీపం పెడితే మనకేంటంటే గనక శివరాత్రి రోజు అండి మంచి ఫలితం అయితే ఉంటుంది. ఏమీ లేదండి, ఒక కొబ్బరి చిప్పని తీసుకొని చక్కగా అంటే ఒక కొబ్బరి కాయని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా అంటే మనము పగలగొట్టి ఒక ముక్కలో ఏంటంటే కనుకనండి తీసుకొని చక్కగా దాంట్లో మనము అంటే ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి కొంచెం తుడిచేసి ఆ తర్వాత అందులో మన స్తోమతకు తగ్గట్టు ఆవునేతిని కానీ లేదంటే కనుక చిప్పలో అండి నువ్వుల నూనెని కానీ పోసేసి కొన్ని బియ్యాన్ని ఒక ప్లేట్లో పోసేసి ఆ బియ్యంలో ఈ కొబ్బరి చిప్పను పెట్టి మనం దీపారాధన చేసుకుంటే సకల పాపాలు పోతాయి. అలానే కాకుండా మనకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. అంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మందార ఆకుతో ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఏంటంటే కనుక భూస్థలాలు అలానే కాకుండా భూమి జాగాలు కొనే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మందార చెట్టుకు శివరాత్రి రోజు కనుక మనం వండి కోరికలను తీర్చే విపరీతమైన శక్తులు ఉంటాయన్నమాట. మందార ఆకు గురించి అలాగే కాకుండా మందార చెట్టు గురించి మనకు ప్రత్యేకించి అంటే చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. మందార చెట్టు అనేది ఏంటంటే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు అంటే ప్రవేశిస్తూ ఉంటారని శాస్త్రాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో మందార చెట్టుని పెంచుకుంటూ ఉంటారు. ఇది పెంచుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. అలాగే మనమండి ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే చాలా మంచిదని మనకు కొన్ని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలానే మందార ఆకు నిజానికి చెప్పాలంటే కనుక చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో మనం చూసుకున్నట్టయితే చెట్లను పూజించే ఆనవాయితీ మనకుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల అంటే పరిహారాలు కూడా ఆకులతో చేస్తాము. ఆకులకు దివ్య అంటే ఔషధాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే మనకేంటంటే కనుక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క రూపంగా భావిస్తూ ఉంటారు. అంటే కొన్ని మొక్కలండి, అయితే అందులో కొన్ని మొక్కలు అంటే చెట్లు ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. అసలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారు అంటే పాల సముద్రం నుంచి ఉద్భవించింది. అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. అలానే కల్ప వృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు ఏంటంటే కనుక చాలా ఎక్కువ శక్తి అనేది లభిస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. అవేంటంటే కనుక మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిస్తాయి ఆ కల్ప వృక్షాలు.
వృక్షాలు అత్యంత శక్తివంతమైనవి. వీటితో మనం పరిహారం చేసుకుంటే ఈ కల్ప వృక్షాలతో మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందులో ఒకటి ఈ మందార చెట్టు కూడా. కాబట్టి ఈ మందార చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుందన్నమాట దీనికి. అందుకే మందార ఆకు కావచ్చు, మందార చెట్టు కావచ్చు చాలా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు. ఒక చిన్న మందార కొమ్మని తెచ్చి అంటే పాతితే అండి మందార చెట్టు చక్కగా ఎదుగుతుందన్నమాట. కనుక అందరూ కూడా ఈ మందార ఆకు పరిహారం అనేది చేసుకోండి. మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనే అత్యంత ది బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి మందార ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలను తీసేయడానికి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి, మన జీవితంలో ఏంటంటే కనుక ఉండే ఇబ్బందులు పోగొట్టడానికి, మన జీవితాన్ని మార్చడానికి, మనం కోరుకున్న భూలాభము అలానే కాకుండా స్థలాలు కొనుగోలు చెయ్యేలాగా అంటే చేసేలాగా సిద్ధింపబడే పరిహారం అని చెప్పొచ్చు. ఈ పరిహారం మనకి ఏంటంటే కనుక చక్కగా సిద్ధింపబడుతుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి మీరేంటంటే కనుక ఈ మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ మందారాకు పరిహారం చేయండి. శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి. అలాగే మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. ఆ అవసరమైతే మీరేంటంటే ఒక చెంబడి నీళ్లను కూడా ఏంటంటేనండి సమర్పించవచ్చు. అలా వెళ్ళిన తర్వాత ఆకుని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకంటే పచ్చని మొక్క కాబట్టి సంకల్పం చెప్పే ఆకుని కోసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా మందార ఆకుని ఇంటికి తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకొని క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో శివుని అంటే పూజించుకుంటాం కదండి, శివుని పూజించిన తర్వాత లేదా శివాలయానికి అంటే వెళ్ళి వచ్చిన తర్వాతనే సరే ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి. ఇలా ముందు మీరేంటంటే కనుక ఒక మందార ఆకుని తెచ్చుకోండి. ఆ తర్వాత దానిని ఏంటంటే కనుక పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకుని తీసుకొని వెళ్ళి మీరేంటంటే కనుక పూజ గదిలో శివుడి పటం ముందు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఆకు మీద ఏంటంటే కనుకనండి చక్కగా మీరు ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలండి. ఇలా బొట్టు పెడితే ఆకు ఏంటంటే కనుక పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అన్నమాట. ఆకుని తెచ్చుకునేటప్పుడు మీరు ఎంతగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో అంత చక్కగా పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేసి మీకంతా కూడా బాగుండేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆకుని తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకునే ఈ ఆకుని మీరు కొంచెం పెద్ద సైజులో తెచ్చుకుంటే చాలా మంచిదండి. చిన్న సైజులో తెచ్చుకుంటే 2 ఆకులు తెచ్చుకొని 2 ఆకులను మనం కుట్టొచ్చు. అంటే మనకు ఇలా చీపురి పుల్లలతో 2 ఆకులను కుట్టుకొని పరిహారంగా మనం వాడుకోవాలి. అదే పెద్ద సైజు తెచ్చుకుంటే ఆ ఒక్క ఆకుని తెచ్చేసుకొని చక్కగా శుభ్రం చేసేసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా అంటే మీరు పాటించండి. అలానే కాకుండా చేసుకోండి, ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ఇలా మందార ఆకుని తీసుకున్న తర్వాత శివపార్వతుల పటం ముందండి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక గోధుమలండి. గోధుమల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. గోధుమలు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. గోధుమలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఇలా గోధుమలని 1 స్పూన్ని ఆ మందార ఆకు పైన పోసేయండి. అంటే ఒకటి చిన్న టీ స్పూన్ అండి, పెద్దగా అవసరం లేదు. ఇలా పోసేసిన తర్వాత అందులో చిటికెడంత పసుపు అండి, చిటికెడు 3 సార్లు మనం పసుపుని పెట్టుకోవాలి. 1 స్పూన్ గోధుమలు, చిటికెడు 3 సార్లు పసుపు, కొంచెం చిన్న అంగుళం మొక్క బెల్లాన్ని పెట్టేసి మనం శివపార్వతుల పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. భూలాభం అంటే కలగాల, ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలా, భూమి కొనుగోలు చేయాలా, ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ సంకల్పం గట్టిగా చెప్పుకోండి. ఇలా చెప్పేసుకొని మీరేంటంటే కనుక 16 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆకులో మనం పెట్టుకున్న ఈ వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే శివాలయం ప్రాంగణంలో అండి, మీకు శివాలయం ఉంటుంది. శివాలయం ప్రాంగణంలో కొంచెం దూరం అనమాట. అంటే శివాలయం దగ్గరలో కాదు, కొంచెం దూరం ఏంటంటే కనుక ఈ మందార ఆకు ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రండి. ఇలా పెట్టేసి రావటం వల్ల ఏంటంటే కనుక శివానుగ్రహం కలుగుతుంది, మనం కోరుకున్నది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెంటనే మీకు ఫలితం వస్తుందని కాదు, కొంచెం సమయం పడుతుంది. 41 రోజులు పట్టవచ్చు, లేదంటే కనుక 14 రోజుల సమయమైనా సరే పట్టవచ్చు, లేదంటే కనుక మనకు 21 రోజుల సమయమైనా పట్టవచ్చు అని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది, సిద్ధశాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా పెట్టేసి ఎవరికి చెప్పకుండా వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా రావటం వల్ల శివపార్వతుల అనుగ్రహంతో మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మందార ఆకు అనేది ఎంతో కొంత ఏంటంటే కనుక మనకు పరిహారం సిద్ధింపబడేలాగా కూడా చేస్తుంది. దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలిగిస్తుంది. అలానే కాకుండా మన సుడిని తిప్పి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే ఈ విధంగా మందార ఆకు పరిహారం చేసుకోండి. మీకు ఏదైతే కొనుగోలు చేయాలి, ఏదైతే మీరు కొనలేకపోతున్నారో, ఇల్లు కూడా లేదండి మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా అది ఖర్చు అయిపోతుంది, మేము ఏంటంటే కొనుగోలు కొనలేకపోతున్నామని ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేసే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఎంత నమ్మకంతో అయితే మీరు చేసుకుంటారో అంత ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ శివరాత్రి తిథి రోజున ఈ విధంగా ఎవరైతే దీపం పెడతారో, అందరికీ కూడా నారికేల దీపం పెట్టే అంత సమయం ఉండదు కదా, అలాంటి వాళ్ళు
ఒకవేళ నారికేళ దీపం పెట్టకపోయినా ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న దీపం వెలిగించుకోండి. ఇలా మీరు ఈ ఆకు మీద దీపం పెడితే మాత్రం మీకు కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. భోగ భాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారని మనకు పురాణాలే చెబుతున్నాయి. ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వడానికి కూడా ఈ దీపం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దీపం ఏంటంటే ఈ విధంగా పెట్టండి. సమర్పించకూడదు, పసుపు మాత్రమే సమర్పించాలి. విభూది కూడా సమర్పించవచ్చు. అలా సమర్పిస్తే చాలా మంచిది. ఇలా ఏంటంటే సింపుల్ గా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. దీపం పెట్టేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, దీపం దారి చూపిస్తుంది, దీపం దరిద్రాన్ని దూరం చేస్తుంది. దీపం ఏంటంటే గనక మన జీవితాన్ని అంటే మారుస్తుంది. దీపం ఏంటంటేనండి మనకు అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది. దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో అలా కొత్త అంటే వెలుగు అనేది వస్తూ ఉంటుంది. మన పేదరికం అనేది అలా పోతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు ఒక మారేడు దళం ఒక తమలపాకు తీసుకోండి. మారేడు దళం పీట అంటే మీద డైరెక్ట్గా మనం దీపం పెట్టలేం కదండి. కాబట్టి తమలపాకు మీద మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులతో కానీ 4 ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. ఎవరికైతే విపరీతమైన ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక యాలక్కాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని అలానే కాకుండా పరమశివుణ్ణి అంటే చక్కగా స్మరించుకుంటూ ఆ యాలక్కాయని దీపంలో వేసేసి దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోయి ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వక తప్పదని చెప్పొచ్చు. ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి యాలక్కాయని వేసి దీపం పెట్టండి. 2 పూటలు కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. ఇలా ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టడం వల్ల అయితే మనకు అదృష్టం అనమాట. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే ఏంటంటే కనుక మన సుడి తిరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి ఏకైక దీపం ఈ దీపం. తమలపాకు మీద దీపం పెడితే అది పరమశివుడికి చేరుతుంది. బిల్వపత్రం అనేది చాలా పవిత్రమైన అంటే పత్రం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిదని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ దీపం పర్ఫెక్ట్ దీపం అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ దీపం బెల్లాన్ని వేసి దీపం పెడితే తీయటి వార్తలు వింటారు. అంటే శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళైపోయిందండి, శుభకార్యాలు జరగవు, ఎప్పుడు కూడా అశుభాలు జరుగుతూ ఉంటాయి, అశుభాలతో మేము ఇబ్బంది పడిపోతూ ఉంటామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు శుభం చేకూరాలన్నా శుభ ఫలితాలను పొందాలన్నా వారి జీవితాన్ని మార్చుకోవాలన్నా సరేనండి చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపం పెట్టినా అలానే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది చక్కగా మారిపోతుంది. అలానే మనకు అంటే తిరుగుండదని చెప్పొచ్చు. శుభవార్తలు వినటం, శుభకార్యాలు చేయటం, ఇంట్లో మంచి పనులు చేసుకోవటానికి, అలానే కాకుండా అభివృద్ధి ఉండటానికి, జీవితంలో ఎదుగుదల అనేది ఉండటానికి, అలానే కాకుండా తీపి వార్తలు వినటానికి, తీపి కబుర్లు మనం వినటానికి ఈ బెల్లం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. బెల్లం వేయటం వల్ల ఇంకొకటి ఏంటంటే కనుక మన కోరిక తీరుతుంది. బెల్లం వేసి దీపం పెడితే అది భగవంతుడు అంటే చేరుతుంది, భగవంతుడు తీసేసుకుంటాడు. ఎందుకంటే బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, అంటే చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి చిటికెడు 2 సార్లు వేసుకోండి సరిపోతుంది. అలా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పే ఈ పదార్థాన్ని తింటే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉన్నామంటే కనుక ఉపవాసం అంటే దీక్ష మనకు పూర్తవుతుంది కదా, అప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ పదార్థాన్ని మనం తినవచ్చు అనమాట. ఏమి లేదండి, మీరు బెల్లాన్ని తీసుకోండి, కొంచెం అంత బెల్లం తీసుకోండి. అలా తీసేసుకున్న ఈ బెల్లం మీద ఏంటంటే కనుక 2 చుక్కలు ఏంటంటేనండి నెయ్యిని పోయండి. నెయ్యిని పోసిన తర్వాత శివయ్య పటం ముందు పెట్టుకోండి. శివయ్య పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. జాతకం మారాలి, జాతక దోషాలు పోవాలి, అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మేము బయటపడాలి, అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. మనం ఎలాగో ఏంటంటే కనుక ఈ రోజు నైవేద్యం చేసినప్పుడు కూడా మనం దీపానికి బెల్లం పెట్టినా లేదంటే కనుక ఇలా బెల్లంపై ఆవునేతిని పోసేసి చక్కగా ఏంటంటే దాన్ని స్వీకరించిన మనకేంటంటే అదృష్టం అండి. జాతకంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి, జాతక దోషాలు ఉంటూ ఉంటాయి. జాతక దోషాలు అనేవి మనని పట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దీపం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా దీపం పెట్టిన తర్వాత బెల్లంపై ఆవునేతిని వేసుకుని తింటే అది ఇంకా చక్కగా మనకేంటంటే పనిచేస్తుంది. పూర్వకర్మ శాపాలు పాపాలు పట్టి పీడించే జీవితం అంతా కూడా ఏంటంటే కనుక కిందికి మీదికి అయిపోతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖం దరిద్రాలతో ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము, దైవానుగ్రహం లేదని కూడా బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బెల్లం మీద ఆవునేతి పోయటం అది ఒక విశేషం అని చెప్పొచ్చు. అంటే అది మనకు తెలియకుండా ఒక శక్తిని జనరేట్ చేస్తుంది. అలా ఆ శక్తి ఏంటంటే కనుక మనలోకి ప్రవేశించి మన శరీరాన్ని శుద్ధి చేసేసి మన మణిలాలన్నీ కూడా తీసేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇలా ఏంటంటే చాలా మంది కూడా స్వీకరిస్తారు.
ఈ రోజున ముఖ్యంగా ఈ విధంగా స్వీకరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. స్వీకరించడం వల్ల అయితే మీకు అంటే ఏంటంటేనండి అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా ఆవు నేతిని పోసేసి బెల్లాన్ని స్వీకరిస్తే చాలా మంచిదన్నమాట. ఇది ఎవరైనా తినవచ్చండి, ఎవరు తిన్నా కానీ ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి నమ్మకంతో ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఇలా బెల్లాన్ని తింటే జాతక దోషాలు పోతాయి, మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలతో మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనమండి ఇలా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకోవాలన్నమాట. గుమ్మం దగ్గర ఎవరైతే ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే వారి యొక్క సుడి తిరిగిపోతుంది, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మనమండి గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టాలన్నమాట. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏంటంటే గుమ్మం నుంచే వస్తుంది కదా. కాబట్టి గుమ్మం దగ్గర ఈ ఆకుని ఎవరైతే పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. గుమ్మం ఏంటంటే కనుక మన ఇంటికి కీలక పాత్రను అంటే పోషిస్తుందన్నమాట. అలానే గుమ్మం దాటి అంటే మన ఇంట్లోకి చెడు అనేది వస్తూ ఉంటుంది కదా, అలా చెడు అనేది రాకుండా చేయడానికి కూడా ఏంటంటే కనుక ఈ ఆకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ ఆకుని పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మీకు మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఆ అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూడగలుగుతారు. ఇల్లు ఎంత బాగుంటుందో మనం ఏంటంటే కనుకనండి గుమ్మాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం. గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తాము. అలానే కాకుండా గుమ్మానికి మనం ఎంత నిండుగా అలంకరించుకుంటామో అంత చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన సుడిని తిప్పుతుంది, మనం బాగుండేలాగా చేస్తుంది, మనకు తిరుగులేని యోగాన్ని కలిగిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే కనుకనండి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఆకుని ఈ విధంగా పెట్టండి. మనం ఏంటంటే కనుకనండి ఇలా మనం చెప్పాలంటే కనుక మర్రి ఆకు ఉంటుంది కదా, మర్రి ఆకుని తెచ్చుకోవాలి. మర్రి ఆకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన ఒక స్పూన్ అంత ఉప్పుని పోసేసి అందులో అర స్పూన్ అన్ని ఆవలను పోసేసి చిటికెడంత కుంకుమ పసుపు పోసి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మన ఇంటి గుమ్మం దగ్గర శివరాత్రి తిథి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మర్చిపోకుండా గుమ్మం పక్కన పెట్టాలి. ఇలా పెట్టేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మనకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోవాలి, మనకు ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారం కావాలి అనేసి చెప్పుకొని మనం ఏంటంటేనండి గుమ్మం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి మనం వదిలేయటం వల్ల మనమైతే మంచి రిజల్ట్ని చూడగలుగుతాము, చూసేసి ఆశ్చర్యపోగలుగుతాము. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది రాదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అలానే మన సుడి తిరుగుతుంది, మన గుమ్మ నుంచి వచ్చే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మన ఇంట్లో మనకు తెలియకుండా ఎన్నో కారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి. ఆ కారాత్మక శక్తుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా ఇలా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెడితే ఆ కారాత్మక శక్తులతో పాటు అనేక రకాల దుష్ట శక్తులు కూడా దూరమైపోతాయని చెప్పొచ్చు. అందుకే మీరు తప్పకుండా అండి ఇలా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకోండి. ఇలా పెట్టేసి మీకుండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి, ఇంటి పరంగా చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. అలా ఏంటంటే కనుకనండి ఇంటి పరంగానే కాదు మీ పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమశివుడి యొక్క దయతో ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోయి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే గుమ్మం దగ్గర అంటే ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు 100% మంచి జరుగుతుందండి. మంచి జరగటంతో పాటు వారి జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చేసుకోండి. మన ఇల్లు మనకు కొన్ని సార్లలో ఏంటంటే కనుక అస్సలు కూడా అనుకూలించదు కదండి. అనుకూలించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఇలా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి. మనము ఏంటంటే ఇలా మర్రి ఆకు ఏంటంటే చాలా పవిత్రమైన ఆకు, మర్రి ఆకు అత్యంత శక్తివంతమైన ఆకు కాబట్టి గుమ్మం దగ్గర పెట్టడం వల్ల అయితే అద్భుతం ఉంటుందని చెప్పొచ్చు. అంటే అద్భుతంగా ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతామన్నమాట. అందుకే ఇలా పెట్టేసి ఇంకా వదిలేయండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మహాశివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా మనమండి ఈ యొక్క అంటే శివుడికి అభిషేకం చేస్తాం కదా, అలా శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు శివలింగాన్ని తాకకూడదు. అలా తాకితే జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. మీకేంటంటే కనుక అంటే ఆ అదృష్టం పట్టదు, దరిద్రం పడుతుంది, పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి శివలింగాన్ని తాకకూడదు. ఇంట్లో ఏంటంటేనండి ఆడవాళ్ళండి ముఖ్యంగా ఒకవేళ శివలింగం ఉంటే మనం అభిషేకం చేయొచ్చు కానీ తాకకూడదు. అభిషేకం ఏ విధంగా చేయాలంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలి, పరమశివుడి యొక్క దయతో మా సుడి తిరిగిపోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి నీళ్ళల్లో ఏంటంటే కొంచెం మనము గంధం పొడి ఉంటుంది కదా, ఆ గంధం పొడిని నీటిలో కలిపి ఆ నీటితో మనం ఏంటంటే కనుక శివాభిషేకం చేస్తే అంటే శివుడికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదని
చెప్పొచ్చు. ఇలా ఈ అభిషేకం ఏంటంటే కనుకనండి సూర్యోదయానికి ముందే మనం చేయాలి. అంటే తొందరగా లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇలా అభిషేకం చేస్తే మాత్రం మన జన్మ ధన్యమైపోతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన సుడి తిరుగుతుంది. మనకంతా కూడా బాగుంటుందన్నమాట. ఇది శివుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఇలా మనం చేయొచ్చని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది కదండి, గులాబీ సెంటుతో కానీ లేదంటే కనుక మల్లెపూలతో కానీ ఇలా మనకు అత్తర్ అనేది దొరుకుతూ ఉంటుంది. అత్తరు చాలామంది ఇళ్లలో ఉంటూ ఉంటుంది. అలా అత్తర్ని తీసుకోండి. అలా అత్తర్ని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ అత్తర్నండి నీళ్ళల్లో 5 చుక్కలు కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి. చూడండి ధన ద్వారాలు తెచ్చుకుని ధనం ఏ విధంగా వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. మీరే చూస్తారనమాట. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మనం ఈ విధంగా ఏంటంటే కనుకనండి చక్కగా ఇలా శివుడికి అంటే సుగంధంతో ఎవరైతే అభిషేకం చేస్తారో అలాంటి వాళ్లకు తప్పనిసరిగా అండి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా అండి సుగంధ్రాలతో అంటే అభిషేకం చెయ్యండి. అందరికీ కూడా అత్తరు అందుబాటులో లేని వారు రోజ్ వాటర్ని కూడా కలిపేసి మీరు అభిషేకం చేసినా అంతే ఫలితం ఉంటుంది. ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే అభిషేకం చేయాలని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలతో పాటు బాధల్ని పోగొట్టుకోండి. ధనం ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి ఉంటుంది. అలానే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ఎవరైతే భక్తులు పరమశివుడి పటం ముందు కూర్చొని 101 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తారో అలాంటి వాళ్ళకు కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వారి సుడి తిరిగిపోయి వారికంతా కూడా మంచి ఫలితం వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి.